కష్టపడి ఒక్క అధ్యాయం చదివి, కొంతమంది అయితే ఆ అధ్యాయం సగం చదివి గురకబెడతారు. ఈ మధ్య నేను ఆ సలహా కూడా చెబుతున్నా. మొన్న హక్కు వచ్చి నిద్ర రావట్లేదయ్యా అంది, బైబిల్ చదువు అని చెప్పా. మాత్ర వేసుకోకుండా నిద్ర వచ్చేది పిచ్చిదన్న, బైబిల్ చదువు అని చెప్పా. మళ్ళా కనపడలా, మరి చదువుతుందో ఏమో, నిద్రపోతున్నట్టుంది. దేవునికి స్తోత్రం. న్యూస్ పేపర్ ఏమో ఇద్దరి నుంచి అదిరిదాకా మొత్తం చూడబుద్ధి అయింది, చదవబుద్ధి అయింది. బైబిల్ ముందేసుకుంటే ఒక అధ్యాయం అయిపోయేటప్పటికి, ఎండాకాల సీజన్లో కోళ్ళకి కొక్కెర రోగాలు వస్తాయి. కొక్కెర రోగం అని, అది కళ్ళు ఊరక మూతలు వేస్తేటాను. ఈ ఒక అధ్యాయం బైబిల్ చదివి కొక్కెర రోగం వచ్చిన కోళ్ళలాగా, ఇది ఏమి దారిద్ర్యమో ఏమి దారుణమో నాకు అర్థం కాదు. అవునా కాదా? నిజమే, ఇది నిజం. చదవట్లా అంటే టైం ఇవ్వట్లా. కొంతమంది ఇంకా గొప్ప భక్తులు ఉన్నారు. వీళ్ళు ఎంత గొప్ప భక్తులు అంటే, వాక్యం చదవకుండా బయటికి పోరు. ఖచ్చితంగా రోజు చదువుతారు. క్యాలెండర్లో ఆ డేట్కి ఒక వాగ్దానం ఉంటుంది కదా, అది చదవకుండా పోరు. చాలా నిబంధనగా ఉంటారు. నిబంధన జనుల అన్నట్టుగా ఉంది పరిస్థితి. నిబంధన ఎక్కడ, ఆత్మీయత ఎక్కడ, వాక్యాసక్తి ఎక్కడ, దేవునితో సహవాసం ఎక్కడ? తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడికి ఖచ్చితంగా ఒక డేలో కనీసం కొంత టైం దేవునికి ఖచ్చితంగా కేటాయించాలి. ఇదేదో యాంత్రికంగా కాదు. దేవునికి కొంత సమయం కేటాయించి నేను ఆయనతో గడపకపోతే నాకు పిచ్చెక్కినట్టు ఉంటుంది. మరి మీకు ఎట్టుంటుందో నాకు తెలియదు. దేవునితో నాకున్న అనుబంధం అలాంటిది. దేవునితో రోజు కనీసం కొంత సమయం గడపకపోతే, ఇప్పుడే కాదు, మీరు ఇప్పుడు సేవకుడు కాబట్టి నీకేం వేరే పనే ఉంది, శుభ్రంగా మేము తీసుకొచ్చి పెడతాంటే తిని తిరుగుతూ ఉంటాం, నీకు ఇంక గడుపుతావు, ఏమైంది అంటారేమో. హలో, ఇప్పుడు వ్యవహారం కాదు. విశ్వాసంలోకి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఏ చర్చికి వెళ్ళానో ఆ దైవజనుడు ఇక్కడే నిలబడి మీకు సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడే ఇచ్చాడు. మొన్న కూడా వచ్చి మొన్న మీటింగ్స్లో కూడా ఆయన సాక్ష్యం ఇచ్చాడు. వర్క్ ఉంటే వర్క్ చూసుకోవటం, వర్క్ లేకపోతే పొద్దున మధ్యాహ్నం సాయంత్రంలో తేడా లేదు, చర్చిలోనే గడుపుతా. దేవుని సన్నిధే నాకు ఇష్టం. ఎందుకు? ఆయనతో అలాంటి అనుబంధం ఏర్పడింది. ఇక బలవంతంగా